హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ కట్లెట్స్ అండి. చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా ఈ స్నాక్ ఐటెంని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక 2 పెద్ద ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సన్నగా ఉండాలన్నమాట. ఈ ఆనియన్స్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఈ ఆనియన్స్ అన్నిటిని కూడా మంచిగా ఇలా సపరేట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్నిటిని కూడా సపరేట్ చేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాము. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు కూడా వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఆనియన్స్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్కి అంతా మంచిగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్ దాకా బియ్యం పిండి వేసుకుందాము. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. మొత్తం ఒకేసారి వేస్తే పిండి అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి ఆనియన్స్కి అంతా పట్టేలాగా. ఇంకొంచెం పిండి వేసుకుందాము. ఇలా పిండికి మొత్తం కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ కూడా కొంచెంగా వేస్తూ మిక్స్ చేసేసుకోండి. ఇలా దీన్ని కొంచెం చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోంచి కొంచెంగా పిండిని తీస్తూ రౌండ్గా కట్లెట్ లాగా చేసుకోవాలన్నమాట. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇక్కడనైతే నేను రౌండ్గా చేసి చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఆనియన్స్ ఎక్కువగా ఉండాలంటే పిండిని కొంచెం తక్కువగా వేసుకోండి. ఇలా చేసుకున్నవన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మిగిలినవన్నీ కూడా ఇలాగే చేసేసుకోండి. చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ అయితే టేస్ట్ కూడా బాగుంటాయి. సో మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా మెల్లగా వేస్తూ ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపలికి వరకు మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్ ఈవెన్గా. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాము. సో ఇలాగే మిగతావన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఈవెన్గా. వీటిని కూడా స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసేసుకుందాము వీటిని కూడా. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో ఇంతేనండి, చాలా సింపుల్గా ఇలా ఆనియన్ కట్లెట్ అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అతని షేర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.